ఇందులో తను నెంబర్ ఎక్కడ సేవ్ చేసింది? తన నంబర్ నా దగ్గర ఎందుకుంటుంది? నాకైతే తన నెంబర్ కూడా గుర్తులేదు. మీ దగ్గరే పెట్టుకోండి. డోర్ లాక్ చేయాలా వద్దా? వద్దు, ఊరికే దగ్గరికేస్తాను. లాక్ చేస్తే ఎవరికైనా అనుమానం రావచ్చు. ప్రజ్ఞ బాక్స్ని ఎక్కడ పెట్టింది? వార్డ్రోబ్. అక్కడ చెక్ చేస్తాను. జాగ్రత్త తను, జాగ్రత్త. రూమ్ అంతా ఎలా ఉందో అలాగే ఉండని. ఎందుకంటే దొంగతన నేరం రఘు మీద వేయాలి కదా. ఓ, పిల్లో వెనుక బాక్స్ని దాచిపెట్టిందా? కానీ నా దగ్గర నుండి దాచలేకపోయింది. డబ్బు నా చేతికి చిక్కింది. ఇప్పుడు ఈ డబ్బుతో లాయర్ని హైర్ చేస్తాను. ప్రజ్ఞ ఇంటి నుండి బయటికి వెళ్తుంది. ఇక నాకు అభితో పెళ్లి జరుగుతుంది. ఓ డామ్, తను దొరికిపోయింది. అది నేనేమంటున్నానంటే, నువ్వు చెడ్డదానివని నాకు ముందే తెలుసు, కానీ నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని నేను ఊహించనే లేదు. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అంతగా ఏం చేశాను? నా ముందు నువ్వు స్మార్ట్ గా యాక్ట్ చేయడానికి ట్రై చేయకు. ఈ బాక్స్ దాచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు చాలా బాగా తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. నీకు తెలుసా నేను మీ అందరి కార్డ్స్ ని ఎందుకు ఆపాను? మీకు డబ్బుకున్న ఇంపార్టెన్స్ తెలియాలి అని. మీరందరూ డబ్బుని ఖర్చు చేయడానికి బదులు సంపాదించడం నేర్చుకోవాలని. కానీ నువ్వు ఇక్కడికి డబ్బు దొంగిలించడానికి వచ్చావు, అది కూడా నీ కాబోయే భర్త గదిలో నుండి. వాట్ నాన్సెన్స్! నేనెందుకు డబ్బు దొంగిలిస్తాను? నేను ఇక్కడికి అది పేపర్స్ తీసుకోవడానికి వచ్చాను. అభి నాకు ఫోన్ చేసి చెప్పాడు ఏవో పేపర్స్ కావాలని. అందుకే నేనెందుకు దొంగతనం చేస్తాను? నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. తను ఇప్పుడు అబద్ధం చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను రఘుకి చెప్పాను నీ మీద కన్నేసి ఉంచమని. తను స్వయంగా నిన్ను చూశాడు. నువ్వు దొంగతనంగా ఈ గదిలోకి వచ్చావు. నీ కాబోయే భర్త నిన్ను గదిలోకి దొంగతనంగా రమ్మనైతే చెప్పలేదు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.